ఇంతకుముందు చాలాసార్లు ఈ కిల్లాకైతే నేను రావడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా నేను ఈ బావి గురించి అయితే విన్నది లేదు. ఇక్కడ ఖమ్మంలో మాత్రం ఇది చాలామందికి ఇప్పటివరకు తెలియదు అనమాట. అంటే ఇది చాలా హిడెన్గా ఉంది. ఎవరైనా సరే ఇక్కడ కిల్లాకు వచ్చేసి వెళ్ళిపోతారు. ఓకే, మీకు ఇప్పుడు గణపేశ్వర ఆలయం అయితే చూపించాను కదా. ఇప్పుడు గణపేశ్వర ఆలయం తర్వాత మళ్ళీ నేను ఖమ్మంకి వచ్చేసి ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం కిల్లా, అలాగే జాఫర్ దౌలా బావి అని ఉంటుంది, మెట్ల బావి అనమాట. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాను. ముందుగా మనం ఖమ్మం కిల్లా ఎలా చేరుకోవాలంటే, ఖమ్మం కిల్లా అనేది ఖమ్మంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మీకు 1.5 కిలోమీటర్ అలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరు నడవలేకపోతే మీకు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం కిల్లాకి ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ చూడండి, కిల్లా ఎంట్రన్స్లో మనకి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అసలు ఎందుకుందనంటే, ఈ కిల్లాని కన్స్ట్రక్ట్ చేసింది కాకతీయులు అని చెప్తారు కదా. సో కాకతీయులే కాదు, కాకతీయుల కంటే ముందు ఇక్కడ రెడ్డి బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పట్లో ఇక్కడ మట్టి కోట అనమాట, ఎర్ర మట్టితో కోట నిర్మించి ఆ తర్వాత కాకతీయులు టైంలో గ్రానైట్ రాళ్ళతో ఇది డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది రాజులు ఈ కోట మీద దండయాత్ర చేసి ఈ కోటని గెలుచుకోవడం జరిగింది. అందులో శ్రీకృష్ణదేవరాయలు వారు, ఆ తర్వాత మొఘలులు, కుతుబ్ షాహీలు, అజబ్ షాహీలు, ఇలా చాలామంది అనమాట ఈ కోటని ఆక్యుపై చేయడం జరిగింది. అలా మెట్లెక్కి పైకి వచ్చాక చూడండి ఎలా ఉందో బ్యాక్ సైడ్ వ్యూ. ఎత్తైన గోడలు, చాలా ఎత్తైన గోడలు ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా ఇలా చూడండి, స్ట్రైట్గా లేదు, మెట్లకైతే స్ట్రైట్గా లేదు. ఇలా ఏంటంటే యుద్ధ వ్యూహాలు అలా తిరిగి వచ్చే లోపల చాలా వరకు మూలన దాక్కొని వాళ్ళని అటాక్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి దర్వాజా. ఇంటికి ఉంటుంది కదా దర్వాజా, మధ్యలో ఇక్కడ తలుపు ఉంటుంది, ఇక్కడ తలుపు లేదు ప్రస్తుతానికి. మొత్తం కూడా రాతితో చెక్కినటువంటి దర్వాజా ఇది. చూడండి ఎలా ఉందో, ఎంత ఎత్తైన దర్వాజానో కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హోల్ చూశాను, తర్వాత నా బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది హోల్. ఇదేంటంటే ఇప్పుడు మనం ఈ గుమ్మం ఉంది కదా, ఈ గుమ్మంకి ఇలా తలుపు వచ్చింది అనుకోండి. అవతల నుంచి ఎవరన్నా వచ్చి ఆ తలుపుని పగలగొట్టినప్పుడు మధ్యలో ఇక్కడ ఒక చెక్క పెట్టి అడ్డుకునే ఛాన్స్ ఉంది. సో మేబీ అది అదే ఉండొచ్చు. ఇక్కడ కూడా చూడండి కూర్చోడానికి సంథింగ్ ఇక్కడ ఏదో మిస్ అయినట్లుంది. ఇక్కడ పైన ఇట్లా పందిరి టైపు, ఇక్కడ మొత్తం ఫోర్ సైడ్స్ ఉంది చూడండి. ఇది 1 2 3 4 సంథింగ్ ఇట్లా షెల్టర్ కూడా వేసుకోవడానికి స్కోప్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా వావ్, సూపర్. కోట చుట్టూ కట్టినటువంటి గోడలు అన్నమాట. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, మనం ఇలా పైకి ఎక్కుదాం. అయితే ఈ కోట గురించి మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏముందంటే, ఈ కోట లోపల ఒక నేతి బావి ఉంటుందంట. తర్వాత నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఫిరంగులు చూశాను. వాటర్ వీళ్ళు అప్పట్లో ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే ఇది ఎత్తైన కిల్లా కదా.
అవి కొన్నే ఉన్నాయి, అవి కొన్ని చూపించి తర్వాత మనం జాఫర్ దౌలా బావి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి ఆ కోట గోడ అలా ఉంది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. సర్ప్రైజ్. అదే మీరు చూస్తున్న మెట్ల బావి అనమాట, జాఫర్ దౌలా బావి. అయితే ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్ ఉందంటే మోస్ట్లీ ఇక్కడ పిరంగులు పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట, అటాక్ చేయడానికి. మనకి ఇక్కడ ఎక్కడన్నా పిరంగులు ఉన్నాయని చూద్దాము. ఇంతకుముందు నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు ఈ ప్లేస్లో నేను 1 2 పిరంగులు అయితే నేను చూశాను. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, చాలా ఇయర్స్ అవుతుంది. చుట్టూ పెద్ద బండ ప్రదేశం ఉంది కదా, మొత్తం బండే. మరి ఇక్కడ వాటర్ కావాలంటే వీళ్ళకి ఎలా? సో దానికోసం వీళ్ళు ఒక కొత్త మార్గాన్ని చూసుకున్నారు. ఈ బండ పైన ఇప్పుడు రైనీ సీజన్లో వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ అంతా స్టోర్ అయ్యేలా పైనుంచి వాటర్ అలా జారి ఇవ్వండి. ఇక్కడ ఉంది చూడండి కొలను. చూసారా మీరు ఎప్పుడన్నా ఈ కిలా పైకి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ వాటర్ కాలన్ ఒకటి ఇక్కడ ఉందని చెప్పేసి, ఈ వాటర్ కాలన్ చూడండి. అలా పైనుంచి వచ్చిన వాటర్ ఇలా పోతుంది. తర్వాత ఇంకొక మార్గం కూడా ఉంటుంది, చూపిస్తాను. అదిగోండి అక్కడ పిరంగి కూడా ఉంది చూడండి. ఇందాక చూపించాను కదా, ఆ హోల్లో పెట్టేసి ఇలా పిరంగులు పెంచే ఛాన్స్ ఉంటుందని చెప్పి అప్పట్లో యూజ్ చేసిన పిరంగి ఇక్కడ ఒకటి ఉండిపోయింది చూడండి. ఇక ఉంది స్టెప్స్, వాటర్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. సో ఈ వాటర్ కూడా ఇలా కొండపై నుంచి ఇలా ఈ బండపై నుంచి ఇలా జారుకుంటా ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ ఒక్క ఏరియానే కాదు, మిగతా ఏరియా నుంచి కూడా వచ్చేలా ఇక్కడ చూడండి హోల్ పెట్టారు. అటు సైడు ఈ బండకు అవతల సైడు వాటర్ వచ్చేలా హోల్. చూసారా అప్పట్లో ఇలా ఈ వాటర్ని సేవ్ చేసుకోవడానికి యూజ్ చేసిన టెక్నిక్స్. ఇంకా మనం పైకి వెళ్ళేసి నేతి బావి ఉంటుంది, ఆ బావిని కూడా చూపిస్తా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనం వచ్చిన ఎంట్రన్స్ అదనమాట. ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, ఆ కింద కూడా ఆ కింద ఉన్న బండ మీద నుంచి ఇంకో బండ, ఇది చాలా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా క్లియర్గా ఉంది. సిటీ కూడా చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో. సో మీకు ఇప్పుడు నేతి బావి చూపిస్తాను కదా, ఇదే అన్నమాట నేతి బావి. సో ఇదన్నమాట. మనం ఇప్పుడు కిల్లా పైకి వస్తే చూడటానికి పెద్దగా ఏముంటాయంటే చుట్టూ ఉన్నటువంటి ఎత్తైన గోడలు, అలాగే ఇక్కడ ఒక నేతి బావి. తర్వాత ఇంకా మనం చూడాలనుకుంటే ఇక్కడ నుంచి మనం కిల్లా నుంచి
మళ్ళీ బయటికి వెళ్ళాలన్నమాట. బయటికి వెళ్ళాక ఇంకా వేరే రూట్ ఉంటుంది, అక్కడ జాఫర్ బాయ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు జాఫర్ దౌలా మెట్ల బావి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, మెట్ల బావి యొక్క ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఈ బావికి ఆనుకునే బ్యాక్ సైడ్ చూడండి, ఇది కిల్లా అనమాట. మనం కిల్లా కూడా చూడొచ్చు. ఈ బావి ఉన్న ప్రాంగణం అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకుముందు చాలాసార్లు ఈ కిల్లాకైతే నేను రావడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా నేను ఈ బావి గురించి అయితే విన్నది లేదు. కానీ ఫస్ట్ టైం అనమాట, వెరీ ఫస్ట్ టైం చూస్తున్నా. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, ఈ వ్యూ చాలా బాగుంది. గేట్ అయితే క్లోజ్ చేస్తుంది, చూద్దాం ఎవరైనా పర్మిషన్ ఇస్తారేమో. ఫైనల్గా మనం కిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి జాఫర్ దౌలా బావి అనమాట. సో అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు కుదిరితే నేను లోపల కూడా దిగి చూపించడానికి ట్రై చేస్తాను. ఈ బావిని నిర్మించేటప్పుడు ఇనిషియల్గా అయితే కాకతీయులు అయితే స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని డెవలప్ చేసింది వచ్చేసి జాఫర్ దౌలా అనమాట. అందుకే ఈ బావికి జాఫర్ దౌలా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో మెట్ల బావి వచ్చింది కదా, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ ఖమ్మంలో మాత్రం ఇది చాలామందికి ఇప్పటివరకు తెలియదు అనమాట. అంటే ఇది చాలా హిడెన్గా ఉంది. ఎవరైనా సరే ఇక్కడ కిల్లాకి వచ్చేసి వెళ్ళిపోతారు, బట్ కిల్లా తర్వాత ఇది నెక్స్ట్ సూపర్ అట్రాక్షన్ స్పాట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది చూడండి బావి లోపల, చాలా అద్భుతంగా ఉంది.